మన ప్రభును యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ వాక్య లేఖనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నేను కట్టింతును అన్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒక విషయం ఏమిటి అంటే, నేను నిన్ను కట్టింతును, నేను నిన్ను కడతాను. ఇక మీదట అనగా ఇంతకుముందు ఒకవేళ నీ పరిస్థితులు దేవుని చేత కట్టబడలేదేమో, దేవుని చేత నడిపించబడట్లేదేమో, దేవుని చేత స్థిరపరచబడట్లేదేమో, దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు ఇక మీదట నేను నిన్ను కట్టింతును అన్నాడు దేవుడు. నిజంగా మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు కట్టగలిగితే, దేవుడే కట్టే ప్రయత్నం చేస్తే నిజంగా ఆ జీవితం స్థిరమైనదిగాను, బలమైనదిగాను, ఉన్నతమైనదిగా ఉంటుంది. దేవుడు చెప్తున్నా, నేను నిన్ను కట్టిదును అని. ఎందుకంటే చాలామంది జీవితాలు ఇంకా కట్టబడలేదు, చాలామంది బ్రతుకులు ఇంకా కట్టబడలేదు, చాలామంది పరిస్థితులు ఇంకా కట్టబడలేదు, చాలామంది జీవితాల్లో ఇంకా నా జీవితం స్థిరపడితే బాగుండు, నా ఫ్యూచర్ స్టాండర్డ్ అవుతే బాగుండు, నా లైఫ్ బాగుంటే బాగుండు, నేను ఇంకెప్పుడు స్థిరపడతాను, ఇంకెప్పుడు నా జీవితం కట్టబడద్ది, ఇంకెప్పుడు నా కుటుంబం పరిస్థితులు కట్టబడతాయి అని ఆలోచిస్తున్నటువంటి వారు ఈరోజు అనేక మంది ఉండొచ్చు. మీతోనే దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడు. నువ్వు ఇంకా కట్టబడలేని స్థితిలో ఉన్నావేమో, నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డల జీవితాలు కానీ కట్టబడలేని పరిస్థితులు ఉంటే దేవుడు చెప్తున్నాడు, నేను కట్టింతును, నేను నిన్ను కడతాను. ఎందుకంటే మన జీవితం ఏదైనా కూడా దేవుడే కట్టాలి. మనం కట్టుకుంటే అవి నిలబడలేవు. దేవుడు కడితే అవి స్థిరంగా ఉంటాయి. అది మన జీవితమైనా, మన గృహమైనా, మన పరిస్థితులైనా, ఏవైనా కావచ్చు. అందుకే మనుషులు కట్టుకున్నవి కూలిపోతాయి, పడిపోతాయి, పతనమవుతాయి. కానీ దేవుడు కట్టింది ఏదైనా స్థిరంగా ఉంటుంది. అందుకే మనల్ని దేవుడు కట్టాలని, మన జీవితాలు ఆయన కట్టాలి. నిజంగా మన జీవితాలు, కొన్ని జీవితాలు ఆయన కట్టలేదు కనుక ఆ జీవితాలు ఈరోజు కూలిపోయినట్టుగా కనబడుతున్నాయి, పాడైపోయినట్టుగా కనబడుతున్నాయి, చెడిపోయినట్టుగా కనబడుతున్నాయి. కానీ దేవుడే గనక ఒకరి జీవితాన్ని కడితే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది, దేవునిలో చాలా మహిమకరంగా ఉంటుంది. ఎందుకు అని అంటే దేవుడే వారి జీవితాలు కడితే గనక. అందుకే యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టి వారి ప్రయాస వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు గనక ఒక గృహాన్ని కట్టకపోతే దాన్ని కడుతున్న వారి ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. అంటే మన జీవితంలో ప్రతిదీ ఆయనే కట్టాలి, ఆయనే కట్టగలగాలి. దేవుడు కనుక కడితే ఆ కట్టుబడి ఎలా ఉంటుందంటే, ఎందుకంటే ఆయన చెబుతున్నాడు, బైబిల్లో అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక మంది జీవితాలు ఉన్నాయి. కొంతమంది జీవితాలు వారే కట్టుకున్నారు, వేరే అయిపోయాయి. కానీ దేవుడు కొంతమంది జీవితాలు దేవుడే కట్టాడు, స్థిరపరిచాడు. అందుకని ఇశ్రాయేలుతో కూడా అంటున్నాడు, ఇశ్రాయేలు, నేనే నిన్ను ఇక మీదట కడతాను అని. ఎందుకంటే ఇంత ముందు వరకు నువ్వు కట్టుకున్నావు, పరిస్థితి వేరే ఉంది. ఇక నుంచి ఇక మీద నేను నిన్ను కడతాను, నేను కడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇంతగా నువ్వు చేసే ప్రయత్నం విఫలమైపోయిందేమో, నీ ప్రయత్నాలన్నీ సఫలం కాలేదేమో, నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయేమో, ఇక నుంచి దేవుడే కట్టాలనుకో. నేను కట్టాలనుకోకు, నేను నడిపించాలి అనుకోకు, నేనే చెయ్యాలనుకోకు. దేవుడే చేయాలి, దేవుడే కట్టాలి, దేవుడే స్థిరపరచాలి, దేవుడే మా జీవితంలో కార్యం చేయాలి అని గనక నువ్వు ముందుకు అడిగేస్తే, దేవుడు కట్టడం మొదలు పెడితే అది చాలా ఉన్నతంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను మార్చబడుతుంది. కనుక మన జీవితంలో దేవుడు మన జీవితాన్ని కడుతున్నాడా లేదా, మనమే కట్టుకుంటున్నామా? మనిషి జ్ఞానం ఏ పాటిది ఆలోచన చేయండి. దేవుడు మనల్ని కట్టాలండి, మన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టాలి. ప్రతిదీ సమస్తం ఆయనే ప్రతి పరిస్థితిని కట్టుకుంటూ వెళితే ఆయన వేసిన పునాది చాలా బలంగా ఉంటుంది, చాలా బలం. అందుకే దేవుడు అంటాడు, ఆయన సంఘాన్ని కట్టినా, ఒక కుటుంబాన్ని కట్టినా, ఒక వ్యక్తి జీవితాన్ని కట్టినా, ఒక గృహాన్ని కట్టినా అది చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుడు చెబుతున్న ఇశ్రాయేలుతో ఈ మాట మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలి అంటే దేవుడే
కట్టే విధంగా మనం ఉండాలి. కట్టడానికి ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి. ఆయన చేతికి మనం అప్పగించాలి. అప్పుడే మనము కట్టబడతాం, మన కుటుంబాలు కట్టబడతాయి, మన పరిస్థితులు కట్టబడతాయి, మన స్థితిగతులు కట్టబడతాయి, మన నివాసాలు కట్టబడతాయి, మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా కట్టబడతాయి. అలాగ మనల్ని కట్టి నిర్మించి స్థిరపరిచి బలపరిచే క్రీస్తులో మనం ఉండే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి అయిన దేవ, సర్వాధికారి అయిన యేసయ్య, ప్రభు, ఇంతకు ముందు వరకు మా సొంత ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యామేమో, విఫలమైపోయామేమో, నువ్వు మాట్లాడుతున్నవి ఈరోజు ఇక మీదట నేను నిన్ను కడతాను అని. దేవుడు నీవు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది కనుక, చెడిపోయింది కనుక, అది నిలవట్లేదు కనుక దేవునితో మాట్లాడుతున్న ఈరోజు, అది నీ ఉద్యోగ విషయంలోనా, నీ భవిష్యత్తు విషయమా, నీ గృహ విషయమా, నీ జీవితం విషయమా, నీ బిడ్డల జీవితాల విషయమా, నీ యొక్క పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఇక మీదట నేను కడతాను అని దేవుడు నీతో నిశ్చయముగా మాట్లాడుతున్నా. ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నా ఈ మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాల్లో సంపూర్ణంగా కృప మాకు అనుగ్రహించి నీ చేత కట్టబడేటువంటి, నీ చేతి ద్వారా కట్టబడేటువంటి జీవితాలు మాకు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.